మల్లారెడ్డి గారు నమస్తే. నమస్తే. బాగున్నారా? చాలా బాగున్నా. ఏం నడుస్తుంది? ఏం లేదు, లైవ్ లోకి తీసుకున్నా మిమ్మల్ని. ఎందుకు లైవ్ లో తీసుకున్నా? కాదు కాదు, మొత్తం మీ మీదనే ఉన్నాయి పేపర్లలో వార్తలన్నీ. బీఆర్ఎస్ కు మల్లారెడ్డి ఫ్యామిలీ గుడ్ బై, శ్రావణంలో బీజేపీలో చేరిక. అదే మీరే ఊహించుకోవాలి, మీరే రాసుకెట్లా. మేము బీఆర్ఎస్ ఉన్నాం, ఇంకా ఇక్కడనే ఉన్నాం. కాదు కాదు సార్, ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి కేసీఆర్ ని తిడుతున్నా, మీరు సపోర్ట్ చేయకుంటున్నారు అన్నది. ఒకటి అండర్స్టేజ్ ప్రోగ్రామ్ పోయినా, గవర్నమెంట్ ప్రోగ్రామ్. అవును, గవర్నమెంట్. అవును, ఇప్పుడు నేను ప్రోగ్రామ్ పోయినప్పుడు పోవాలి కదా, నేను పిలిచినప్పుడు నాకు పిలిచిరు, నన్నే పెట్టిరు అక్కడ. అవును, పెట్టినప్పుడు దానికి మనం ఏం చేస్తాం, వాళ్ళు తిట్టేగా. ఇప్పుడు నేను లేచినా లొల్లి అవుతుంది, లేచి వచ్చినా లొల్లి అవుతుంది. మొత్తం మళ్ళీ కాంగ్రెస్ నాయకులే ఉన్నారు, ఇబ్బంది కదా అది. అదే ఆడ ఎట్లాగో మాట్లాడారు కానీ బయటకు వచ్చినాక మాట్లాడాలి కదా, ఖండించాలి కదా అని అంటారు. సరే, నాకు తిరుపతిలో ఉండే నేను అలా మాట్లాడు. ఓకే, మీరేం పార్టీ మారుతా పెద్ద మనిషి క్వశ్చన్ అడగనేసలేడిగా. బీఆర్ఎస్లోనే ఉన్నానైతే అంటున్నాడు, మరి అది ఎంతవరకు నిజం అన్నది చూడాలి. మరి ఇప్పుడు మల్లారెడ్డి ఉంటాడా పోతాడా అర్థమవుతలేదు. వీళ్ళు రాసిరు బీఆర్ఎస్కు మల్లారెడ్డి గుడ్ బై. ఇది ఉండే వికెట్ ఏం అయితే కనబడతలేదు నాకైతే. ఇది కాంగ్రెస్కో బీజేపీకో పోయేటట్టే కనబడుతున్నది. సో మొన్న రేవంత్ రెడ్డి ఒక మీటింగ్లో, మొన్న ఏదో జరిగిన మీటింగ్లో, ఘట్కేసర్లో జరిగిన మీటింగ్లో, ఆయన నియోజకవర్గమే ఇది, అక్కడ జరిగిన సమావేశంలో అందశ్రీ ఆయన అది ఏంది మన స్మృతివనం శంకుస్థాపన కార్యక్రమంలో పొట్టు తీసిన కేసీఆర్ ఫ్యామిలీని సైలెంట్ కూర్చున్నాడు, ఏమనకుండా. అంటే అక్కడేం అనలేడు కావచ్చేమో, కానీ బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడాలి కదా, సైలెంట్గా ఉన్నాడు. ఘట్కేసర్లో శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్న సభావేదికపై ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇగో వెనకాలనే ఉన్నాడు. బీఆర్ఎస్కు మల్లారెడ్డి గుడ్ బై. కార్యక్రమాలకు హాజరు కాని మేడ్చల్ ఎమ్మెల్యే 18వ తేదీన ఘట్కేసర్లో ముఖ్యమంత్రి సభకు హాజరు. కేసీఆర్ కుటుంబంపై రేవంత్ రెడ్డి విమర్శలు. సభ ముగిశాకైనా ఖండించని మాజీ మంత్రి. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ శ్రేణుల ఫైర్. పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్. మల్లన్న మౌనమేళ, క్రిషాంక్ ప్రశ్న. బీఆర్ఎస్ కీలక నేత మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఆ పార్టీని వీడుతారంటూ కొన్నాళ్లుగా జరుగుతున్న చర్చ తాజాగా ఊపందుకుంది. కొంతకాలంగా బీఆర్ఎస్ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న మల్లారెడ్డి ఈ నెల 18వ తేదీన ఘట్కేసర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభకు హాజరు కావడమే ఇందుకు కారణం. అంతేకాదు, సభలో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబం పైన తీవ్ర విమర్శలు చేస్తున్నా పట్టించుకోలే. సభ ముగిసిన తర్వాతైనా, కనీసం మరుసటి రోజైనా రేవంత్ రెడ్డి విమర్శలను మల్లారెడ్డి ఖండించలే. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు ఆవేదన చెందినాయి. తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందశ్రీ జయంతిని పురస్కరించుకొని ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేగా పాల్గొన్నారనుకున్నా, ఒకవేళ ప్రోటోకాల్ ప్రకారం పాల్గొన్నా సీఎం విమర్శలపైన ప్రైవేటుగానైనా స్పందించలేదని మల్లారెడ్డి పైన బీఆర్ఎస్ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మల్లారెడ్డిని పార్టీని సస్పెండ్ చేయాలంటూ బీఆర్ఎస్ క్యాడర్ డిమాండ్ చేసింది. మరోవైపు ఇప్పుడు ఏం బ్లాక్మెయిల్ చేశాడు అని సైలెంట్ అయినో మల్లన్న అంటూ బీఆర్ఎస్ నేత క్రిషాంక్ ప్రశ్నించారు. ఈ పరిణామాల తర్వాత కూడా మల్లారెడ్డి స్పందించకపోవడంతో ఆయన బీఆర్ఎస్లో ఉన్నట్లా లేనట్లా అన్న చర్చ మొదలైంది. వాస్తవానికి మల్లారెడ్డి పైన మేడ్చల్ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు గతంలోనే పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. పార్టీ కార్యకలాపాలకు ఆయన దూరంగా ఉండడంతో పాటు సభ్యత్వ నమోదు కార్యక్రమానికి కూడా హాజరు కావట్లే. దీంతో ఈ బాధ్యతలు వీలైతే ఇంకెవరికైనా అప్పగిస్తే మంచిదని వారు కోరారట. ఇప్పుడు ఆయనేమో మరి ఆయన చూపెట్టుందో కానీ ఆయన కోడలేమో బీజేపీకి కొంచెం దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తున్నది. మొన్న ఆయన అభయ్ పాటిల్ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ నిన్నేదో మాట్లాడినట్టు, నిన్ననో మొన్న మా డోర్లు ఓపెన్ చేసినవిగా మీరు చూస్తారు ఎవరెవరు వస్తారో అని. మరి ఈయన కూడా పోతుండా లేదు, మరి కాంగ్రెస్లకి ఏమైనా పోయే అవకాశం ఉందా అంత కొంత ఇంట్రెస్టింగ్గా ఉన్నది. అయితే బీఆర్ఎస్ వాళ్ళు అనొచ్చు, కేసీఆర్ ఆయనకి ఏం అన్యాయం చేసిండు, ఎంపీ దాని తర్వాత ఎమ్మెల్యే ఏం చేసిండు, దాని తర్వాత మంత్రిని కూడా చేసిండు కదా అని అంటే ఏం లేదాడా. మల్లారెడ్డి రేపు ఏమంటాడంటే ఇంటర్నల్గా ఉత్తపుణ్యాన్ని చేసిన ఆమె 100 కోట్లు 200 కోట్లు ఇయ్యలే అని అంటాడు. పైసలే కదా. ఇప్పుడు మల్లారెడ్డి ఏ పార్టీలకు పోయినా పార్టీకి పైసలు ఇచ్చిపోవాల్సిందే. పార్టీలకు ఇప్పుడు ఏమైపోయిందంటే ఈయన విద్యార్థుల తల్లిదండ్రుల ద్వారా వాళ్ళ రక్తం దాగి లేకపోతే భూములు కబ్జాలు చేసి దోపిడీ చేసిన సొమ్ము ఏదైతే ఉందో, ఒక్క ఎంబీబీఎస్ సీట్లతోనే సంవత్సరానికి 200 కోట్లు వచ్చి పడతాయి ఆయన అకౌంట్లో. మేనేజ్మెంట్ కోటా కింద అమ్ముకున్న సీట్లే. ఇక ఇంజనీరింగ్ కాలేజీలు, స్కూళ్ళు,
ఓ ఇక ఆ లెక్క వేరే, ఇక కబ్జా చేసిన భూములు వందల ఎకరాలు కబ్జా పెట్టిండు ఆ పరిధిలో. సో కాబట్టి పార్టీలకు ఏంది, ఆయన 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 ఎట్లా బలం పార్టీలకంటే, మల్లారెడ్డి మన పార్టీలోకి వస్తే ఒక 10 నుంచి 20 మంది ఎమ్మెల్యేలకు మొత్తం ఖర్చు పెట్టుకోగలుగుతాడు, కథం. ఆయన 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 పార్టీలోకి ఎంటర్ కావడంతోనే అదే విషయం చెప్పేస్తాడు, నీకు 200 కోట్లు ఇస్తా, నేను ఒక 25 మంది ఎమ్మెల్యేలను చూసుకుంటా ఎలక్షన్లు, కథం అయిపోయా. మొత్తం పైసలతోనే కదా పని ఇప్పుడు రాజకీయాలంతా. కుటుంబంతో కలిసి ప్రధాని మోదీ వద్దకు మల్లారెడ్డి గతంలో తన కొడుకు భద్రారెడ్డి, కోడలు ప్రీతిరెడ్డితో కలిసి ప్రధానమంత్రి మోదీని కలిసిండు. తన విద్యాసంస్థల వ్యాప్తిలో భాగంగా ప్రధానమంత్రిని కలిసినట్టు సన్నిహితులు చెప్పుకొచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు బీజేపీలో చేరడానికి మోదీని కలిశారు అని నమ్ముతున్నారు. వ్యాపార సామ్రాజ్యాన్ని దేశమంతటా విస్తరింపజేసేందుకు బీజేపీ ప్రభుత్వం మద్దతు కోసం మల్లారెడ్డి ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన తమ పార్టీలో తీసుకురావాలని భావించిన కాంగ్రెస్ సీనియర్లు పీసీసీ స్థాయిలో చర్చలు జరిపిరట. గతంలో ఆయన ప్రస్తుత కర్ణాటక సీఎం డీకే శివకుమార్ను కూడా కలిసిండు. పైగా ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు తగ్గించిండు. జీహెచ్ఎంసీ ఎన్నికల వరకు మల్లారెడ్డి కాంగ్రెస్లోకి వస్తారంటూ ఆ పార్టీ నేతలు కొందరు ప్రచారం చేస్తున్నారట. మరి ఇది బీజేపీలకు పోతుందా, కాంగ్రెస్లోకి పోతుందా అర్థం కాని పరిస్థితి. ఒకరోజు జేసీబీ పంపించిండు, ఒక గొడవలు కొట్టొచ్చిండు రేవంత్ రెడ్డి, హైడ్రా కథం ఎడిపోయిందే ఏమో, మొత్తం చెరువులనే ఉంటాయి ఆ కాలేజీలు, ఆ కథ వ్యవహారం అన్నది. మరి ఇట్లాంటి దొంగలను ఎందుకు వదిలేస్తారు? ఫోన్ చేసి చూద్దాం, మల్లారెడ్డికి నెంబర్ ఉన్నట్టుంది. మల్లారెడ్డి ట్రై. హలో మల్లారెడ్డి గారు, నమస్తే. నమస్తే, బాగున్నారా? చాలా బాగున్నా. ఏం నడుస్తుంది? ఏం లేదు, లైవ్ లోకి తీసుకున్నా మిమ్మల్ని. ఎందుకు లైవ్ లో తీసుకున్నా? కాదు, మొత్తం మీ మీదనే ఉన్నాయి పేపర్లలో వార్తలన్నీ. బీఆర్ఎస్ కు మల్లారెడ్డి ఫ్యామిలీ గుడ్ బై, శ్రావణంలో బీజేపీలో చేరిక. మీరే ఊహించుకోవాలి, మీరే రాసుకెట్లా. మేము బీఆర్ఎస్ ఉన్నాం, ఇంకా ఇక్కడనే ఉన్నాం. కాదు సార్, ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి కేసీఆర్ ని తిడుతున్నా, మీరు సపోర్ట్ చేయకుంటున్నారు అన్నది. అండర్స్టేజ్ ప్రోగ్రామ్ పోయినా, గవర్నమెంట్ ప్రోగ్రామ్. అవును, గవర్నమెంట్. అవును, ఇప్పుడు నేను ప్రోగ్రామ్ పోయినప్పుడు పోవాలి కదా, నేను పిలిచినప్పుడు నాకు పిలిచిరు, నన్నే పెట్టిరు అక్కడ. అవును, పెట్టినప్పుడు దానికి మనం ఏం చేస్తాం, వాళ్ళు తిట్టేగా. ఇప్పుడు అలా నేను లేచినా లొల్లి అవుతుంది, లేచి వచ్చినా లొల్లి అవుతుంది. మొత్తం మళ్ళీ కాంగ్రెస్ నాయకులే ఉన్నారు, ఇబ్బంది కదా అది. అదే ఆడ ఎట్లాగో మాట్లాడారు కానీ బయటకు వచ్చినాక మాట్లాడాలి కదా, ఖండించాలి కదా అని అంటారు. సరే, నాకు తిరుపతిలో ఉండే, నేను అలా మాట్లాడు. ఓకే, మీరేం పార్టీ మారుతారు? పెద్ద మనిషి క్వశ్చన్ అడగనేసలేడిగా. బీఆర్ఎస్లనే ఉన్నానైతే అంటున్నాడు, మరి అది ఎంతవరకు నిజం అన్నది చూడాలి. మరి మల్లారెడ్డి గారు తిరుపతిలో యూనివర్సిటీ ఓపెన్ చేస్తున్నాడు. బీజేపీ హెల్ప్డ్ ఇట్ హ్యాస్, ఎన్డీఏ ఈజ్ ఇన్ ఏపీ. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి కూడా ఎన్డీఏకి దగ్గరగానే ఉన్నాడు కదా. ఇప్పుడు చాలా ఈక్వేషన్స్ ఉన్నాయి, ఇందులో చాలా ఈక్వేషన్స్ ఉన్నాయి. రేవంత్ రెడ్డి నా దాంట్లో కొద్దిగానే అటు పో అని అటు నూకినా ఆశ్చర్యం లేదు. ఇప్పుడు అటు పోయినా ఇళ్ళకి వచ్చినా రేవంత్ రెడ్డికి ఓకే, సింపుల్. ఇలా 2-3 ఈక్వేషన్స్ ఉన్నాయి. లిఫ్ట్ చేస్తలేడు, అదే వచ్చింది తలకాయ నొప్పి. ఈ అంశం ఎప్పుడో కేసీఆర్ ఎప్పుడో ఒకసారి ఏదో మీటింగ్లో అన్నట్టున్నాడు కదా, గోడ మీద ఉండి అటు ఇటు చూసేవాళ్ళు, ఆ పార్టీ ముఖం ఆ పార్టీ సైడ్ ఈ పార్టీ సైడ్ చూసేవాళ్ళు తప్పుకోవాలి అని అన్నట్టున్నాడు కదా, ఈయనను ఉద్దేశించి అన్నాడు గతంలో. కాకపోతే ఇక్కడ కేసీఆర్ మరి ఇంత అవకాశాలు ఇచ్చిండు కదా అని అనుకోవడానికి వీలేం లేదు. అక్కడ అంత పైసలతోనే. ఆనాడు టీడీపీ నుంచి మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేసినా అక్కడ కూడా డబ్బులే. పోటీ చేయాలనుకున్న ఆశావాహులకి కోట్లు ఇచ్చిండు, పార్టీకి కోట్ల రూపాయల ఫండింగ్ ఇచ్చిండు, మళ్ళీ బీఆర్ఎస్లోకి వచ్చిండు, బీఆర్ఎస్కి ఇచ్చిండు. ఇదే పనిగా పైసలు లేనిది మనోడు పనిగా అదిగాడ. మొత్తానికి మల్లారెడ్డి ఇవాళనో రేపో పార్టీ మారే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇది కాంగ్రెస్లోకి పోతాడా, బీజేపీలోకి పోతాడా అంటే ఏ పార్టీలకు పోయినా ఒకటే కదా, ఏముంది.